అయితే ఇక్కడ అమ్మవారు గుడిలోని పూజారి కలలో కనిపించి నది నీటి దీపాలు వెలిగించమని ఆదేశించింది. ఆ తరువాత పూజారి కూడా అలాగే చేశాడు. ఒకరోజు దీపంలో నది నీటిని నింపి వత్తిని వెలిగించిన వెంటనే దీపం వెలగటం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఆలయంలో దీపాలు నది నీటితోనే వెలిగించబడుతున్నాయి. ప్రజలు ఈ అద్భుతం గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రతిరోజు చాలామంది ఈ ఆలయానికి వస్తుంటారు. వర్షాకాలంలో ఈ ఆలయంలో దీపం వెలగదు. వాస్తవానికి వర్షాకాలంలో కలిసింద నది నీటి మట్టం పెరగటం వల్ల ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది. అందుకే ఇక్కడ పూజలు చేయటం సాధ్యం కాదు. దీని తరువాత ఆలయం నీరు నుంచి బయటకు వచ్చిన వెంటనే శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అప్పుడే ఈ ఆలయంలో మళ్ళీ అఖండ జ్యోతి వెలిగిస్తారు. ఇది వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది.